ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి లగ్డారం వార్డు కార్యాలయంలో కౌన్సిలింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా వార్డులోని సమస్యలు కౌన్సిలర్లు వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కిషన్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ సుమలత మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలున్నా అందరం కలిసి అందరి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథకంలో పెడదామని అన్నారు. మున్సిపాలిటీకి వచ్చిన కొత్త నుంచే ఇక్కడ రోడ్డు వేయాలి, ఎమ్మెల్యే గారు పంచాయతీ ఉన్నప్పుడే ప్రారంభించారు వర్క్ అని చెప్పారు. అక్కడ ఏదో లోకల్ ప్రాబ్లం వచ్చేసి స్టార్ట్ చేసిన వరకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఇప్పటికీ 4 సార్లు మన దగ్గర డిపిఎం జరిగింది. వాస్తవం కూడా ఆ రోడ్డు అవసరం ఉంది అన్నది పేమెంట్ చేయడం కోసం మనం తీర్మానం కోసం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరూ ఆమోదిస్తే ఇప్పుడు ఆయనకి ఎంపీలు ఆడిన బిల్లులు ఇస్తారేమంటే ఇప్పుడు ఆమోదం చేద్దాం. వర్క్ రాలేదా ఇంకా మీ అభిప్రాయం ఏంటంటే నాకు అర్థమైంది ఎమర్జెన్సీ బేసిస్ పని స్టార్ట్ చేయండి సార్. దాన్ని బడ్జెట్ ఆమోదం చేసి నీ తీర్మానాన్ని గవర్నమెంట్ ఆలోచించండి. అవునన్నా ఇప్పుడు 50 లక్షలు ఇచ్చారు, 2 నెలలు అయిపోతుంది. ఇంతవరకు కొన్ని టెండర్లకు రాలేరు. మా ఐదో కొనుక్కున్న నర్సరీ బండి దిగవాలి పిల్లలు తీసుకుంటున్నారు ఇబ్బంది. ఈ అంశం మీద ఎమర్జెన్సీ బేసిస్ లో కూడా నేను గవర్నమెంట్ ఇప్పుడు జనరల్ ఫండ్స్ అన్నప్పుడు నేను టెండర్ పెట్టాల్సి మన పర్మిషన్కి వెళ్ళాలి. ఇది ఆల్రెడీ గ్రౌండ్ ఉంది. డైరెక్ట్ తీర్మానం అయిపోయింది. తీర్మానం పవర్ఫుల్. మన ఏ తీర్మానం ఉంది అంటే కంప్లీటెడ్. 7 అంటే అందరూ ప్రోగ్రెస్ లో ఉంది. 7 ఉంది. అందరూ తీర్మానం చేసి ఉండదు. ఆఫీస్ పోయింది. కాబట్టి అంత పెట్టేసినాం. ఇష్యూ అంటే ఏముంది,